మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలంలో దారుణం చోటు చేసుకుంది. భూత్పూర్ మండలం చెందినటువంటి జంగమ్మ తన ముగ్గురు పిల్లలను తీసుకొని మోట బావి దగ్గరికి వెళ్ళి ముగ్గురు పిల్లలను తోసేసి తను కూడా ఆ బావిలోకి దూకినటువంటి పరిస్థితి. జంగమ్మ తన ముగ్గురు పిల్లలను నూకేసినటువంటి సందర్భంలో చిన్న పిల్లోడు తప్పించుకున్నాడు. ఇక ఇద్దరు కుమార్తెలు తాను ముగ్గురు కూడా చనిపోయినటువంటి పరిస్థితి. ఎందుకు దూకాల్సి వచ్చింది ఏంటి అనేది పక్కన పెడితే ఈ క్షణికావేశం అనేది మాత్రం అక్కడ ఉన్నటువంటి చూపర్లను కంటతడి పెట్టిస్తూ ఉంది. జంగమ్మతో పాటుగా జ్యోతి 15 సంవత్సరాలు, శైలజ 13 సంవత్సరాలు, ఇద్దరు కూడా మీరు ఫోటోలలో చూస్తూ ఉన్నారు. జంగమ్మ తన పిల్లలతో ఉన్నటువంటి తన భర్తతో ఉన్నటువంటి ఫోటోలను మీరు చూడొచ్చు. ఇక ఈ దారుణమైనటువంటి సంఘటనలో చిన్న పిల్లోడు తన యొక్క కుమారుడు మాత్రం బతికి బట్టగట్టాడు. ఆ చెరువులోకి ఆ బావిలోకి నెట్టేసినటువంటి సందర్భంలో ఆ పిల్లోడు అందులో ఉన్నటువంటి కొన్ని తాళ్లను పట్టుకొని తన యొక్క ప్రాణాన్ని అయితే రక్షించుకొని బయటికి వచ్చి ఊర్లో ఉన్నటువంటి కొంతమందికి చెప్పడంతో ఈ విషయం బయటకు వచ్చింది. ఇక దీని గురించి వివరాల్లోకి వెళ్తే భార్యాభర్తలకి ఇద్దరికి మధ్య జంగమ్మ భర్తకి ఇద్దరికి మధ్య ఒక గొడవ నడుస్తూ ఉంది. ముఖ్యంగా బోరు బావులకు సంబంధించినటువంటి విషయంలో నిన్న ఒక బోరు వేయడం జరిగింది. ఆ బోరు నుంచి నీళ్లు రాలేదు. మరలా ఈరోజు కూడా ఒక బోరు వేస్తానంటూ జంగమ్మ భర్త చెప్పినటువంటి సందర్భం. ఇప్పటికే అప్పులు ఎక్కువయ్యాయి, ఇంకా అప్పులు చేయడం అవసరం లేదు, మోట బావి ఏదో ఒక రకంగా నీళ్లు తెప్పించుకుందాం, కానీ ఇక బోర్లు వేయడం ఆపేయి అంటూ జంగమ్మ భర్తతో వాదన పెట్టుకుంది. అయినప్పటికీ వినకపోవడంతో ఇక జీవితం పైన విరక్తి తెచ్చుకున్నటువంటి తను నా భర్త నా మాట వినట్లేదంటూ ఇక పిల్లలను తీసుకొని వెళ్ళి ఇద్దరు కుమార్తెలను కుమారుడిని సైతం బావిలోకి తోసేసి తను కూడా ఆత్మహత్యయత్నం చేసినటువంటి పరిస్థితి. ఈ దుర్ఘటనలో ముగ్గురు సజీవంగా చనిపోయినటువంటి సందర్భం. జల సమాధి వారైతే ఒక చిన్న పిల్లోడు మాత్రం బతికి బట్టగట్టారు. అసలు దీనికి సంబంధించి చాలా కలవరపెడుతున్నటువంటి అంశం ఏంటంటే క్షణికావేశంలో చేసినటువంటి ఈ పని వలన ఇద్దరు ముక్కుపచ్చరారిని 13 సంవత్సరాలు 15 సంవత్సరాల ఇద్దరు కుమార్తెలు తన వెంట తీసుకెళ్ళినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. అసలు కుటుంబ కలహాలు ఏమైనా ఉంటే భర్తతో చూసుకోవాలి, కానీ కన్నటువంటి పిల్లలను చంపే హక్కు ఎవరిచ్చారంటూ చూస్తున్నటువంటి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి సందర్భం. ఇక ఇదే విషయం పైన గ్రౌండ్ రిపోర్ట్ అందించడానికి మా ప్రతినిధి శివాజీ అక్కడి నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నాడు. శివాజీ, ఏం జరిగిందో చెప్పండి. చెందినటువంటి తల్లి ఇద్దరు పిల్లలు బలవన్మరణానికి పాల్పడిన ఘటన గ్రామంలో విషాదాలు అలుముకున్నాయి. ప్రస్తుతం ఆ గ్రామానికి చెందినటువంటి కుటుంబానికి చెందినటువంటి చూస్తున్నాం. ఒకే గ్రామంలో ఆ కుటుంబానికి చెందినటువంటి ఒక్కసారిగా ఇద్దరు ఆడపిల్లలు తల్లి బావిలో పడి బలవన్మరణానికి పాల్పడడంతో ఒక్కసారిగా గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా తన కుటుంబానికి చెందినటువంటి ఆ కుటుంబానికి చెందినటువంటి సభ్యులు కూడా ఇక్కడ ఒక్కసారిగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారి ఒకే కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులు చనిపోవడంతో ఒక్కసారిగా గ్రామంలో విషాద ఛాయలు అలుముకుని చెప్పుకోవచ్చు. ఒకసారి కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఏం జరిగింది? ఒక్కసారిగా ఇట్లా భార్య పిల్లలు బలవన్మరణం పాల్పడిన కారణం ఏంటి? నైట్ బోర్ వేసినాడు మా అన్న, మళ్ళీ పొద్దుల్లో కొట్టేశాడు. అదే అప్పులు ఎక్కువ అని మా వదినే వద్దన్నది. వద్దంటే ఒకటి వేసి బంద్ చేస్తామని వేసిండు. వేస్తే పల్లె నైట్కు మళ్ళీ పొద్దుగాలు వేసిండు. పొద్దుగాల ఆమె చెప్పకుండా పోయి బావిలో పడ్డాయి. పిల్లల్ని తీసుకెళ్ళి పిల్లల్ని వేసింది, ఆమె వేసింది. ఒక పిల్లాడు తప్పించుకున్నాడు. బాబు ఇంటికి వచ్చి చెప్పింది మాకు. ఇంటికి వచ్చి చెప్తే మేము వెళ్ళేటాలకే చనిపోయింది. బావిలో దుంకి తీసినాం. అంటే బావిలో బోరు వేయడం ఎప్పుడు వేశారు? మొదటి బోరు ఎప్పుడు వేశారు? రెండో బోరు ఎప్పుడు ప్రయత్నం చేశారు? ఫస్ట్ బోరు నైట్ వేశారు సార్. రెండో బోరు ఉదయం పొద్దుగాల. ఫస్ట్ బోర్లో వాటర్ పడ్డాయా? రాలేదు సార్, పడలే. మరి రెండో బోరు వేయడానికి మళ్ళీ ఏమైనా ఇద్దరి మధ్యలో ఏమైనా గొడవ జరిగిందా? అట్లా అనుకున్నారా? వెళ్ళింది సార్, వద్దన్నది మా వదినే. వద్దంటే మా అన్న ఒకటి వేద్దామని వేసాడు. అప్పులు ఎక్కువనే వద్దన్నాడు. ఇంకా ఆయన వేద్దాం ఒకటే వేస్తుందామని వేసిండు. ఇంకా ఆమె వేస్తుంటే ఆమె అక్కడికి రాలే. ఆమెకు చెప్పకుండానే పోయి బావిలో పడేది. ఎవరెవరు బావిలో దూకారు? ఎవరెవరు దాంట్లో చనిపోయారు? ఇద్దరు పిల్లలు, మా వదిన. బాబు కూడా పడ్డాడు, కానీ బాబు తప్పించుకున్నాడు. అంటే ఎన్ని గంటలకు బావిలో వీళ్ళు దూకారు? ఎవరు దూరం?
ఆ బాబు వచ్చి చెప్పాడు సార్ మాకు ఇంటికాడ, మాకు కూడా తెలియదు, పోయి పడ్డదాకా తెలియదు. బాబు వచ్చి చెప్పాడు మాకు, బాబు వచ్చి చెప్తే మేము వెళ్ళినాం బావి దగ్గర. బోరుడుక పొలానికి సంబంధించిన వేరే వాళ్ళ పొలాలు ఎవరైనా ఉన్నాయా? ఆ పొలానికి సంబంధించిన బావి సార్, దాని దగ్గరనే ఉంటుంది. చనిపోయినట్టుగా ఎవరు చెప్పారు మీకు? బావిలో దూకారు బాబు వచ్చి చెప్పాడు సార్, బావి ఇంటికి వచ్చి చెప్తే మేము వెళ్ళాం. వెళ్తే ఆడ చెప్పులు ఉన్నాయి, పోయి దుంకి బావిలో దుంకి తీసినాం. అంటే బాబు ఏమవుతాడు అతనికి? మీకు మా అన్న కొడుకు సార్, సొంత మా అన్న కొడుకు. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? ఆ బాబు వచ్చి అంటే తను కూడా దూకాడు కదా అందులో? దుంకాడు కానీ కొద్దిగా కట్టె పట్టుకొని కొద్దిగా పైకి వచ్చాడు సార్, ఎట్లనో కొద్దిగా బయటకు వచ్చాడు సార్. ఆయన వచ్చి ఇంటికి వచ్చి చెప్పాడు మాకు, చెప్తే మేము వెళ్ళటాలకే చనిపోయారు. లోపలికి బైక్లకు దుంకి తీసినాం. అది సార్. ముగ్గురు ఉన్నారా దాంట్లో? ఇంకెవరైనా ఉన్నారా సార్? ఇంకెవరైనా ఉన్నారా అందులో? ఇంకా లేడు సార్, ఇద్దరు పిల్లలు, మొత్తం 4 దింకారు, బాబు తప్పించుకున్నాడు. ఇంకా అంటే ఈ ఘటన ఎన్ని గంటలకు చోటు చేసుకుంది? బావి కడికి మధ్యాహ్నం తెలిసిందండి, మధ్యాహ్నం తెలిసింది. పొద్దుగాల పిల్లలు నేను చూసిన ఇక్కడ ఉదయం ఆ పిల్లలు అడ్డమయ్యారు, ఇక్కడ వెళ్తుంటారు రోడ్డు దిక్కు. అంటే ఇద్దరి మధ్యలో ఏమైనా బోరు గురించి ఏమన్నా? ఇంకా వీళ్ళ సొంత ఇక్కడ పిల్లమ్మకి తెలియదు, మనకి ఎవరికి తెలియదు. వాళ్ళు భయపడుతున్నారు. నైట్ ఇంకా బోర్ సంగతి వాళ్ళకి తెలుసు. ఇంకా దాని మధ్య మనకేం తెలియదు సార్. ఇంకా వాళ్ళు ఇంకా ఈ లోపల విషయం వల్ల మనకేం తెలుసు చెప్పు. వాళ్ళ బోర్ వేసిన వాళ్ళకి తెలుసు. వాళ్ళ సంబంధించిన మనకి తెలియదు. అంతవరకు వాళ్ళకి ఆ మధ్యాహ్నం మాకేం తెలియదు మనకు. అంతే. అంటే 2 బోర్లు వేసారా? ఇప్పటికి ఒక బోర్ ఒకటే బోర్ వేసారు. ఇంకా బోర్ వేయనిక అడిగినట్ట, అడిగితే ఇంకేం చూద్దాం తర్వాత చూద్దాం అన్నానంట. ఇంకా దానిలో ఇంకా ఏమనుకుంటే మొత్తంగా ఇంకా అయిపోయాయంట. ఇంటికి వచ్చి ఇంకా దానిలో ఇంకా తెలియదు మనకు. ఇంకంతే మనకు. ఇది వెలికిచర్ల గ్రామంలో ఈ యొక్క ఘటనతోటి ఒక్కసారి కూడా గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకే కుటుంబానికి చెందినటువంటి భార్య, 2 పిల్లలు, అదేవిధంగా తన కొడుకు కూడా, ముగ్గురుని కూడా బావిలో తోసేసి తను కూడా బలవన్మరణానికి పాల్పడినటువంటి ఘటనలో ఒక్కసారిగా బాబు బతికి బయటికి వచ్చి తన కుటుంబ సభ్యులకి చెప్పడము, ఒక్కసారిగా కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకునే లోపలనే ఆ 2 ఆడపిల్లలు, ఆ తల్లితో సహా ముగ్గురు కూడా బలవన్మరణంతో చేసుకోవడంతో ఒక ముగ్గురు చనిపోవడం జరిగింది. ఒక్కసారిగా ఒకే కుటుంబానికి చెందినటువంటి ఈ యొక్క ఘటన జరగడంతో ఒక్కసారిగా గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దీనికి అంతటి కూడా కారణము ఇంట్లో తన యొక్క భర్త బోరు వేశాడు. బోరు వేసిన తర్వాత నీళ్లు పడకపోవడంతో మరో బోరు వేయడానికి భర్త సిద్ధం కావడంతో ఇద్దరి మధ్యన వాగ్వాదం జరిగింది. వద్దని చెప్పేసి భార్య వాదించడంతో ఒక్కసారిగా చెప్పిన మాట వినలేదని చెప్పేసి కూడా భార్య తన పిల్లలతోటి బలవన్మరణానికి పాల్పడడంతో ఒక్కసారిగా గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నటువంటి పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.